సో గన్ మీదకి వెళ్దాము. సో ఇక్కడ చూస్తే ఒక అసలు దీన్ని ఏమంటారు సార్? మిషన్ గన్. దానికి త్రిశూలమే కదా ఆ గన్నుకి త్రిశూలం. ఈ రెండు గన్నులకి అదేమంటారు, ఇదో గన్ను, మహాశక్తి గన్ను. అసలు అంటే ఎలా ఎలా తీసుకున్నారు సార్? అంటే ఇప్పుడు ఒకప్పుడు మూవీస్ లో చూస్తే సార్, ఒకప్పుడు మూవీస్ లో ఒక ఫైట్ ఇలా, ఇప్పుడు సపోజ్ కృష్ణ గారి అనుకోండి, అలా కొట్టేదానికంటే ముందు టపక్ టపక్ అని సౌండ్ వచ్చేది. సౌండ్ అంటే ఫైట్స్ కంటే ముందు సౌండ్ మనకు వచ్చేది. ఇప్పుడు ఏంటంటే పాటలో ఫైట్స్ చేస్తున్నారు. హీరో ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. హీరో ఎలివేషన్ కావాలంటే మెయిన్ గా అంత సీరియస్ చూడకండి సార్. అంటే హీరో ఎలివేషన్ ఉండాలంటే ఇప్పుడు ఈ మూవీస్ లో అంటే కేజీఎఫ్ నుంచి చూసుకుంటే ఇప్పుడు హీరో ఎలివేషన్స్ ఎక్కువైపోయాయి. ఎలివేషన్ కి తగ్గట్టు ఫైట్స్ ఉండాలి. అంటే ఇట్లా అప్డేట్ అవుతూనే ఉంది. అంటే ఇంకోటి క్వశ్చన్ బ్యాక్ చేస్తున్నాను. ఎలివేషన్ తగ్గట్టు ఫైట్స్ ఉండాలి. ఫైట్ కంటే ఎలివేషన్ ఫైట్ కంటే ముందు కథ ఉండాలి. కథ ఉండాలంటే ఒక మంచి డైరెక్టర్ ఉండాలి. ఆ డైరెక్టర్ బోయపాటి. ఎస్ సార్, ఆబ్వియస్ గా వాళ్ళ కాంబినేషన్ లో కూడా మూవీ హిట్ అయ్యాయి. బంగారు అడిగిన క్వశ్చన్ ఏంటంటే, ఒక ఫైట్ బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా అంటే గుర్తింపు రావాలంటే కథలో ఒక దమ్ము, అంటే ఎమోషన్ అనేది పర్ఫెక్ట్గా ఉండాలి, ప్లాట్ఫామ్ ఉండాలి. అది బోయపాటి దగ్గర. ఎందుకంటే మాకు సింహ కాడ నుంచి, లెజెండ్ కాడ నుంచి బోయపాటి గారి కాంబినేషన్ మేము ఎన్నో చేసాం అన్నమాట. ఒక ఫైట్ కి చాలా ఎమోషన్ కావాలి, ఎట్లా కొట్టాలని మీరు అందరూ కోరుకునేలాంటి ఎమోషన్ పుట్టిస్తాం సార్. ఇప్పుడు ఫైట్స్ లో కూడా అప్డేట్ అవుతూనే ఉన్నారు. ఇప్పుడు ఐఫోన్ ఎలా అప్డేట్ అవుతూనే ఉందో, అంటే వర్షన్స్ వస్తూనే ఉన్నాయో, సో ఇప్పుడు ఫైట్స్ లో కూడా అలా అప్డేట్ అవుతూనే ఉన్నాయి. దట్టు మీ సన్ చూడాలి, అర్థం అవ్వట్లేదు, రాహుల్ గారు. ఓకే, ఆయన కూడా మీకు అంటే హెల్ప్ అవుతున్నారంటే మీ అప్డేట్ అంటే ఎప్పుడు సార్? అంటే ఎలా ఉంటుంది అంటే మీరు ఇప్పుడు ఒక ఫైట్ డిజైన్ చేశారు సార్, ఇది ఇలా లొకేషన్ లో, ఓకే ఇది స్టోరీ, ఈ హీరో వీళ్ళు హీరో అన్నప్పుడు ఇప్పుడు హీరోని బట్టి కూడా చేంజ్ అవుతాయి సార్. హీరోని బట్టి, కథను బట్టి, ఒక్కొక్క డైరెక్టర్ ఆయన డైరెక్టర్ స్టైల్ ని బట్టి కూడా ఫైట్లు చేంజ్ అవుతూ ఉంటాయి. అంటే ఇప్పుడు 3 మూవీస్ తీశారు సార్, లెజెండ్ కానీ, అంటే బోయపాటి గారి డైరెక్షన్ లో 3 మూవీస్ చేశారు. సో ఇప్పుడు నెక్స్ట్ పర్సన్, ఇప్పుడు చిరంజీవి గారు ఉన్నారు, అంటే పర్సన్ బట్టి చేంజ్ చేస్తారా, లేదంటే లొకేషన్ బట్టి చేంజ్ చేస్తారా, లేదంటే మూవీ కథను బట్టి, ఆ సిచ్యువేషన్ బట్టి చేంజ్ అప్పుడప్పుడు అప్డేట్ అవ్వాలంటే ఎలా, అంటే మీరు ఎలా డిజైన్ చేస్తారు? ఇంపార్టెంట్ కథలో క్యారెక్టరేషన్. ఈ లాయరా, రాయలసీమ బ్యాక్డ్రాప్ లో హీరోవా, ఇలాంటి అఖండ తాండవ లాంటి శివశక్తిని ధ్యానం చేసి సంపాదించుకున్న హీరోవా, ఈ క్యారెక్టరేషన్ చాలా ఇంపార్టెంట్. మన అందరం కూడా ఏంటంటమ్మా, ఒక డైరెక్టర్ కావచ్చు, టెక్నీషియన్ కావచ్చు, అందరు కావచ్చు, ఏంటంటే కథలో ఉన్న క్యారెక్టర్స్ ఫాలో అయ్యి వెళ్ళాల్సింది మన అందరం. తర్వాత ఏంటంటే ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు బాలగౌర్ అనుకో, ఆయనకు ఒక ఇమేజ్ ఉంటుంది, చిరంజీవి అనుకో ఆయనకు ఒక బాడీ లాంగ్వేజ్ ఉంటుంది, అంటే ప్రభాస్ అనుకో ఆయనకు ఒకటి. అంటే ప్రతి వాళ్ళు కూడా ఒక హీరో ఒక ఇమేజ్ ని, ఒక కోణాన్ని వాళ్ళు క్రియేట్ చేసుకున్నారు, గ్రోత్. దాన్ని వదలకుండా ఆయనకుండా ఒక క్రియేట్ ని, ఆయనకుండా ఒక బాడీ లాంగ్వేజ్ పెట్టుకుంటూ కథను ఫాలో అవుతూ కొంచెం కొద్దాలని చూసుకుంటూ వెళ్ళాలి. అదే కత్తిమైన సాగు. సాక్షి టీవీ ప్రసారాలను నిలిపివేయడం చట్టరీత్యా నేరం. సాక్షి టీవీ ప్రసారాల కోసం మీ స్థానిక కేబుల్ ఆపరేటర్ని వెంటనే సంప్రదించండి. DTHలో, ఇంటర్నెట్లో కూడా సాక్షి టీవీ ప్రసారాలను వీక్షించవచ్చు.